ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 ప్రారంభమైంది. సమిట్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే మొదటి 2 దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగింది. అలాగే వీటి అభివృద్ధి కోసం మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు. ఇవాల్టి సమిట్ కి 1500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు. రాష్ట్రంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సమిట్ ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంటున్నారు. ఇప్పటికే 11 పారిశ్రామిక పార్కులు మొదలుపెట్టిన చోట 761 యూనిట్స్ కు కేటాయింపులు జరిగాయంటున్నారు. 1479 కోట్ల పెట్టుబడి ద్వారా 24,000 మందికి ఉపాధి లభించినట్టు చెప్తున్నారు. ఈ ఎంఎస్ఎంఈలో తయారు చేసే ఉత్పత్తుల విక్రయాల కోసం అమెజాన్, మెటా లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు వివరించారు.